ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసా? కొంతమంది మీడియా, ఎగ్జాంపుల్ TV5, ABN, మహా టీవీ, ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ అసలు ప్రజల తరఫున ఉండటమే మానేశారు. కాబట్టే ఆంధ్రదేశంలో ఇంత అనర్థాలు జరుగుతున్నాయి. కాళ్ళు ఎరగొడుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నారు, చచ్చిపోతున్నారు, జైళ్ళకి వెళ్తున్నారు. ఎందుకు? ప్రశ్నిస్తున్నందుకు. ఎవరు ప్రశ్నించాలి? TV5 లాంటివాడు, ABN లాంటివాడు, ఆంధ్రజ్యోతి లాంటివాడు, వాళ్ళు ప్రశ్నించాలి. వాళ్ళు ఇప్పుడు ప్రశ్నించట్లా. TV5 ఎగ్జాంపుల్ చూసుకోండి మీరు. ఎవడన్నా నాలాంటి వాడు ప్రశ్నిస్తుంటే మొత్తం ఒక గంట అరగంట నుంచి ఎవడో యాంకర్లో పెట్టుకొని పోస్తాని గుండా, పోస్తాని రౌడీ, పోరాని సైకో, పోస్తాని ఎవడు, వాడు ఎలా ప్రశ్నిస్తాడు ప్రభుత్వాన్ని? ఎలా మా నారా చంద్రబాబు నాయుడు ఎలా ప్రశ్నిస్తున్నాడు? ఎందుకు ప్రశ్నిస్తాడు? వాడెవడు? వాడేమన్నా పోస్తాని ఎంపీయా? పోస్తాని ఎమ్మెల్యేనా? ఎట్ట ప్రశ్నిస్తాడు? ఈ సైకో. జూలు దులిపిరా పోతు సింగము అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఎలక్ట్ చేసేటప్పటికి తీసుకెళ్ళి ఫుల్గా మొత్తం అందరూ ఎవ్వడం మిగలలేదండి. ఇది 4 అంచెలు ఉంటుందండి. వీళ్ళంతా కూడా చీమలు, దోమలు, నెక్స్ట్ లెవెల్ బొద్దింకలు, తర్వాత ఎలకలు, తేళ్ళు, పాములు, ఇవన్నీ 1 by 1 వస్తూ ఉంటారు. ఇందులో టాప్ మోస్ట్ అవినాష్ రెడ్డి మీద కూడా కేసు నమోదైంది. అవినాష్ రెడ్డి మీద వీళ్ళందరిపై కూడా కేసు నమోదైందండి. రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, వీళ్ళెవరు తప్పించుకోలేరు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, తెలుగుదేశం పార్టీ ఇటువంటి విషయాలు పెద్ద పట్టించుకోదు అనేటువంటి గత 10-15 ఏళ్ళుగా చూస్తున్నారు వాళ్ళు. మీడియా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా అధికార ప్రభుత్వానికి శాశ్వత శత్రుపక్షంగా ఉండాలి. మీడియా ప్రజలకి మిత్రపక్షంగా ఉండాలి. ప్రజలకు కష్టాలు వస్తే, కన్నీళ్ళు వస్తే, అన్నం లేకపోతే, రోడ్డు లేకపోతే, కరెంట్ లేకపోతే, మురుగుంటే, దోముంటే, ఏగుంటే, చేముంటే, ఇలాంటివన్నీ పొలాలు పండకపోయినా, అది ఎండిపోయినా, అతివృష్టి అయినా, అనావృష్టి అయినా ప్రజల తరఫున మీడియా అంటే జర్నలిజం, అంటే జర్నలిస్టు, వాడే గ్రేట్ మ్యాన్. అలాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో అంటే ఛానల్స్లో ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. ఏం చేస్తున్నారు మీరు? ప్రజలు ఏడుస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? ప్రజలకు 2 పూట్ల అన్నం లేకపోతే మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఎలాంటి వాగ్దానం చేశారు? ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రజల తరఫున మీడియా ఎండగట్టాలి, ప్రభుత్వాన్ని హెచ్చరించాలి. కానీ పోలీసు యంత్రాంగం కన్నెర చేయటం మొదలెట్టింది. మొదటి 4 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళనే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు, పెద్ద తలకాయలు సూత్రధారులు అందరూ ఇంట్లో పడుకుంటే వీళ్ళ మీద పడటం ఎందుకు, వాళ్ళ భవిష్యత్తు పాడవద్ది అని ఆలోచన. పెద్ద మనిషి కదా ఆయన. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, ఈ అభివృద్ధి చేద్దాం, సంక్షేమం చేద్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం, సంపద సృష్టిద్దాం, ఉపాధి కల్పిద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. ఉన్నప్పుడు మరి వీళ్ళు వాళ్ళలో పరివర్తన వస్తుంది అనుకున్నాడు. పరివర్తన వస్తే పశ్చాత్తాపం కలుగుద్ది. పశ్చాత్తాపం కలిగిందా ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయటం కానీ, సోషల్ మీడియాకి ఎక్కి ఇలాగ దూషణ పర్వం కానీ, బూతులు మాట్లాడడం కానీ తగ్గిస్తారని అనుకున్నాడు ఆయన. పెద్ద మంచి మనసు, మంచి ఆలోచన వస్తాయి. వీళ్ళు ఏం చేశారు? దాన్ని అలుసుగా తీసుకున్నారు. చేతకంతనం అనుకున్నారేమో. చేతకంతనం కాదండి. చేతకంతనం అనుకుంటే వాళ్ళది అద్దమ్మలో. చేతకంతనం ఎందుకు అవుద్ది? అది ఒక పెద్ద మనిషి తరహా అది. వీళ్ళు దాన్ని అలుసుగా తీసుకుని మళ్ళీ తిరిగి చెలరైపోవడం మొదలెట్టారు. మొదటి నెలలో దాక్కున్న వాళ్ళు, పారిపోయిన వాళ్ళు అందరూ మళ్ళీ దిగేశారు. మళ్ళీ దిగేసి సోషల్ మీడియా అంతకు మించి మాట్లాడటం మాట. అధికారంలో ఉన్న పార్టీ మీద చెలరేగిపోయారు. చెలరైపోతే అప్పుడు వీళ్ళు ఒకసారి జూలు దులిపిరా పోతు సింగము అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఎలక్ట్ చేసేటప్పటికి తీసుకెళ్ళి ఫుల్గా మొత్తం అందరూ ఎవ్వడం మిగలలేదండి. ఇది 4 అంచెలు ఉంటుందండి. వీళ్ళంతా కూడా చీమలు, దోమలు, నెక్స్ట్ లెవెల్ బొద్దింకలు, తర్వాత ఎలకలు,
తేళ్ళు, పాములు ఇవన్నీ 1 by 1 వస్తూ ఉంటారు. ఇందులో టాప్ మోస్ట్ అవినాష్ రెడ్డి మీద కూడా కేసు నమోదైంది. అవినాష్ రెడ్డి మీద వీళ్ళందరిపై కూడా కేసు నమోదైంది. రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి వీళ్ళెవరు తప్పించుకోలేరు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, తెలుగుదేశం పార్టీ ఇటువంటి విషయాలు పెద్ద పట్టించుకోదు అనేటువంటి గత 10-15 ఏళ్ళుగా చూస్తున్నారు వాళ్ళు. దాంతో ఏంటంటే రామ్ గోపాల్ వర్మ కూడా తన చెలియల కట్ట దాటి రాయటం, మార్ఫింగ్ ఫోటోలు కూడా అతను షేర్ చేయటం, అతను వాళ్ళ మీద వేయటం, ట్వీట్లు పెట్టడం, ఇరిటేట్ చేయటం, ప్రజలు ఒక రకంగా ఇరిటేట్ చేసాడు అతను. నేను నా ఇష్టం, నేను ఇంతే, ఈ టైపు ముఖం పగులిన తర్వాత తెలుస్తుంది. నువ్వు అంతే అంటే కుదరదురా అబ్బాయి, సమాజం మనిషి సంఘజీవి, సమాజంలో బతకాలంటే నువ్వు మనిషిలా జీవించాలనేటువంటి నేర్పిస్తారు ఇప్పుడు అతను ఏంటండి. అలాగే ఎవడన్నా పోసాని కృష్ణమురళి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా తిట్టాడు. శ్రీశ్రీ గారి మాటలను ఉదహరిస్తా అత్యంత నీచంగా తిట్టాడు. అతను ఎందుకు వదిలేస్తారండి? ఇప్పుడు మొదలెట్టిన తర్వాత మొదలు పెట్టడం అనేటువంటిది ఆలస్యమైంది అంతే. మొదలు పెట్టిన తర్వాత ఇంకా ఆగడం ఉండదు. దీనికి పాత్రదారులు ఇలాంటి వాళ్ళందరినీ దాటుకుని సూత్రధారుల దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అక్కడే వీళ్ళు ఏకంగా పెద్ద పెద్ద విల్లాస్ తీసుకుని అందులో కార్యక్రమం పెట్టి అక్కడి నుంచి కంటెంట్ కన్వే వాళ్ళందరికీ పంపించి వాళ్ళని విరివిగా దుష్ప్రచారం చేయించారు. అత్యంత ఇప్పుడు ఎవరైనా సరే ఈ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే కాదు, ఏ సోషల్ మీడియాలో అయినా ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళని, మహిళల్ని, లేకపోతే మగాళ్ళైనా సరే అంతే జుగుప్సాకరంగా ఎవరైతే నీచంగా మాట్లాడతారో ఎవరిని వదిలిపెట్టకూడదండి. వీళ్ళు మరీ నీచంగా అంటే నా అబ్జర్వేషన్ ఏంటంటే తెలుగుదేశంలో ఎప్పుడు కూడా ఇంత దారుణంగా మాట్లాడరు. ఎవరన్నా మాట్లాడినా సాటి పక్కన ఉన్నవాడు తప్పురా ఇది వద్దని చెప్పి ఆపుతాడు. వీళ్ళు అది లేదు, ఎంకరేజ్మెంట్ చేస్తారు. మీరు ఎంతగానో ఇప్పుడు జగన్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. మీరు అందరూ కూడా మీ అకౌంట్లో వద్దు, పార్టీ అకౌంట్లో చూసుకుని నేను చూసుకుంటాను, మీరు ఇలాగే నాకు కడమండి అన్నట్టు చెప్తున్నాడు అతను కూడా లోపలేయాలి ఈ కేసులో. ఎందుకంటే ఈ సంస్కృతి అనేటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి దీన్ని మంచినీటి బావులు విషం కలిపినట్టు చేస్తాడు, సమాజాన్ని కలుషితం చేస్తాడు. ఇప్పుడు రేపొద్దున అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలకు వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, అందరూ పూర్వంబోగులు ఉంటారు కదా. రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్ది? ఇప్పుడు వాళ్ళు రాసిన రాతలో అవన్నీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి, భార్య ఉంటే భార్య, పిల్లలు ఉంటే పిల్లలందరికీ చూపించాలా, వాళ్ళ చదివించాలా, వాళ్ళ వీధిలో పోస్టర్లు వేసి పెట్టాలా, వాళ్ళ ఇంటి ముందు ఫ్లెక్సీలు కట్టించాలా, వీళ్ళ ట్వీట్లు. అది దానికి ఆ సమాజం ఏమంటుందో వాళ్ళని కాంట్రీ చుమ్మేస్తుందా, లేకపోతే వాళ్ళు మెచ్చుకుని మేకతోలు కప్పుతుందా, మీరందరూ చాలా మంచివాళ్ళు అంటుందా అనేటువంటి చూడాలి. సమాజాన్ని విడిచిపెట్టాలి దాన్ని. పోలీసులు అయితే చట్ట ప్రకారం శిక్షిస్తారు. వాళ్ళ పద్ధతి చంద్రబాబు నాయుడు గారు హయాంలో పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తారు. చాలా మర్యాదగా చట్టాన్ని తూచా తప్పుకుని మీరు కావాలంటే చూసుకోండి. బోరగడ్డ అనిల్కి భోజనం పెట్టించారు, మంచి రెస్టారెంట్లో భోజనం కొరత పెట్టించారు. వాడు స్టేషన్లో పడుకుంటారంటే పక్కలేసారు శుభ్రంగానే. ఇలా మర్యాదగా చూశారు, పాపం వాళ్ళు సస్పెండ్ అయ్యారు. చూసారా, ఈ నీచులకి బాగా మంచిగా చూసుకున్నా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈసారి కోటింగ్ ఇస్తారు. అదే ఫోన్లేరా బాబు చట్ట ప్రకారం వెళ్దాం అనుకుంటే కూడా ఇబ్బంది వస్తుంది వాళ్ళకి. అవునండి. అంతేనంటే దుష్టజన సాంగత్యం మంచిది కాదు. అవును, వాళ్ళతో ఏ రకమైన పరిచయం కానీ మాట మంతి కానీ ఏం ఉండకూడదు వాళ్ళతోటి. వాళ్ళు నువ్వు శత్రువులో చూడాలి అంతే. సమాజానికి శత్రువులు వాళ్ళు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు. అవునండి.